నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనకు ప్రతీకారంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత్ కొట్టిన చావు దెబ్బతో పాకిస్తాన్ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. అయితే మీరేమన్నా అంచనా వేయగలరా? భారత్ కొట్టిన ఒక్క దెబ్బకే పాక్ ఎయిర్ ఫోర్స్ పరిస్థితి ఎలా ఉందో? ఎంత నష్టం జరుగుంటుంది? 1 బిలియన్ లేదా 2 బిలియన్లు? కాదు, ఓ 5 బిలియన్లు ఉంటుందా? ఏమాత్రం నష్టం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? అయితే తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పాక్ ఎయిర్ ఫోర్స్ కలిగిన నష్టాలపై ఇటీవలే ఓ నివేదిక విడుదలైంది. దీని ప్రకారం సుమారు $1.5 బిలియన్ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అయితే ఇంకా లోతుగా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పుడు చెబుతున్నది చాలా తక్కువని, పాక్ అంతకంటే ఎక్కువగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అసలు ఆ నష్టాలు ఏంటనే దానిపై మనం కూడా ఓ లుక్కేసేద్దాం. ఇందులో ఫస్ట్ F-16 బ్లాక్ 52D ఫైటర్ జెట్లు 4 ధ్వంసమయ్యాయి. అంటే మొత్తం $350 మిలియన్ నష్టం. భారత్ సైన్యం కొట్టిన దెబ్బకు సెర్గోడా ఎయిర్ బేస్ దగ్గర ఈ జెట్లు తలకిందులయ్యాయి. తర్వాత మిరేజ్ 3S/5 ఫైటర్ జెట్లు 2 దెబ్బతినగా $30 మిలియన్ నష్టం. ఇంకొకటి IL-78 రీఫ్యూలింగ్ ట్యాంకర్ 1 దెబ్బతినగా దీని నష్టం $35 మిలియన్. తరువాత చైనా మేడెడ్ CM-400 AKG మిసైల్స్ 2, వీటికో $3.2 మిలియన్. తరువాత షహీన్ తరహా మిసైల్స్ 2, వీటికో $8 మిలియన్. ఇక చివరిగా టర్కీ తయారీ బైరాక్టర్ TB2 UCAV డ్రోన్లు మొత్తం 6 ధ్వంసం కాగా వీటికి $36 మిలియన్ లాస్. ఈ మొత్తం $432 మిలియన్ కేవలం పాక్ వాయుసేనకు గాలిలో దెబ్బతిన్న ఆయుధాలకు సంబంధించిన లాస్ మాత్రమే. ఇది సగటుగా చెప్పిన అంచనా కాబట్టి వాస్తవానికి నష్టం ఇంకాస్త ఎక్కువగా ఉండే ఛాన్సే కనిపిస్తోంది. ఇప్పుడు నేల మీద ఉండి నాశనమైనవి చూద్దాం. ఇందులో ఫస్ట్ F-16 యుద్ధ విమానాలు 4, అంటే $350 మిలియన్ లాస్. ఇవి జాకోబాబాద్ ఎయిర్ బేస్ వద్ద బ్రహ్మోస్ మిసైళ్ల దాడిలో ధ్వంసమయ్యాయి. ఆ తరువాత SA-2000 AEW అండ్ C విమానం నాశనం కాగా దీని ఖర్చు $93 మిలియన్. ఇక $40 మిలియన్ విలువైన C-130H హెర్క్యులిస్ 1, $200 మిలియన్ విలువైన HQ-9 SAM, $10 మిలియన్ విలువైన మొబైల్ కమాండర్ సెంటర్లు 2 ధ్వంసమయ్యాయి. సో మొత్తంగా నేల మీద జరిగిన నష్టాలు సుమారు $693 మిలియన్. నేల మరియు గాలిలో పాక్ ఎయిర్ ఫోర్స్ కు జరిగిన నష్టం $1.15 బిలియన్ అని అంచనా. ఇదిలా ఉంచితే పెహల్గాం దాడి ఘటనకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందన్న విషయం పాకిస్తాన్కు ముందే తెలుసు. ఈ క్రమంలోనే రెడీ అయిన పాక్ దాదాపు 29 రోజుల పాటు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక 29 రోజులకు రెడీనెస్ ఖర్చు సుమారు $725 మిలియన్. అలాగే డ్రోన్ మరియు మిసైల్స్ ఆపరేషన్లు ఓ $450 మిలియన్. ఇంకా బోర్డర్ దగ్గర మోహరింపులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కు మొత్తం $435 మిలియన్ ఖర్చు. ఇవన్నీ కలిసి దాదాపు $1.61 బిలియన్ ఖర్చు అయి ఉంటుందని అంచనా. అన్ని నష్టాలను కలుపుకుని చూస్తే ఇప్పటికే $2 బిలియన్ దాటిపోయింది. అలాగే దెబ్బతిన్న ఎయిర్ బేస్ల మరమ్మతుల కోసం కనీసం $380 మిలియన్ ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరమ్మతులు, సమీకరణలకు సుమారు $380 మిలియన్ల ఖర్చు. సో ఇవన్నీ కలిపితే మొత్తం పాక్ ఏరియా ఫోర్స్ కు నష్టం సుమారు $5.129 బిలియన్లు అవుతుందని తెలుస్తోంది. అలా అని ఇప్పుడు అయిపోలేదు ఈ లెక్క, ఇంకా ఉంది. చైనా నుంచి కొత్తగా J-35 ఫైటర్ జెట్లు రానున్నాయట. వీటికో $85 మిలియన్లు. మొత్తం కలిపితే పాకు $7.63 బిలియన్ల నష్టమన్నమాట. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతోంది. అసలు ఇంత నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాకిస్తానేనా, లేక ప్రజలకే తిండి పెట్టలేని స్థితిలో ఉన్న పాకా? ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోగలదు? పోనీ పాక్కు సపోర్ట్ చేసే చైనా భరిస్తుందా, లేదంటే టర్కీనా? ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారనేది ఖచ్చితంగా చెప్పలేం.
బట్టి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తు అగమ్య గోచరమే. ఇక ఉన్న నేవీ అంతంత మాత్రమే. ఆ తర్వాత ఆర్మీ దీన్ని సులభంగా అడ్డుకునే అవకాశం ఉంది. వీటన్నింటిని చూస్తే ఏ దేశంలోనైనా పోరాడాల్సి వస్తే పాక్ దగ్గర ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు. సో దీన్ని బట్టి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తు అగమ్య గోచరమే. ఇక ఉన్న నేవీ అంతంత మాత్రమే. ఆ తరువాత ఆర్మీ దీన్ని సులభంగా అడ్డుకునే అవకాశం ఉంది. వీటన్నింటిని చూస్తే ఏ దేశంతోనైనా పోరాడాల్సి వస్తే పాక్ దగ్గర ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు.